భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గట్లేదు. ఓవైపు చర్చలంటూనే చైనా మరోవైపు అతిక్రమణకు పాల్పడుతుంది. చైనా తీరును గమనించిన భారత్ సైతం తన సైన్యాన్ని సరిహద్దుల వెంట భారీగా మోహరించింది. దీంతో చొరబాట్లకు బ్రేక్ పడడంతో చైనా భారత్పై అసంబద్ధ ఆరోపణలకు దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగం కానే కాదని, టిబెట్ ప్రాంతమని వితండవాదం చేస్తుంది చైనా. చెప్పేదొకటి చేసేది మరొకటన్న చందంగా చైనా వ్యవహరిస్తుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణాన పర్వత సానువుల్ని కైవసం చేసుకోవాలనుకున్న చైనాకు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏకంగా భారత్ పైన ఆరోపణలు గుప్పిస్తోంది చైనా. భారత సైన్యం తమపై హెచ్చరిక కాల్పులకు దిగిందంటూ ఆరోపిస్తోంది. భారత్ చైనాలకు అత్యంత కీలకమైన ప్యాంగాంగ్ సరస్సు దగ్గరున్న వాస్తవాధీన రేఖను మార్చాలని చైనా కుటిల యత్నాలు చేసింది. దీన్ని ముందు నుంచే గమనిస్తున్న భారత్ చాకచక్యంగా తిప్పుకొట్టింది. భారత్ ఎదురు దెబ్బకు అవాక్కైన చైనా ప్యాంగాంగ్ సరస్సు దగ్గర దక్షిణ ఒడ్డును భారత్ సైన్యం కాల్పుల హెచ్చరికలు చేశాయంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. 2 వారాల్లో 2 సార్లు చైనా దళాలు లదక్ దగ్గరున్న ప్యాంగాంగ్ సరస్సు వద్ద రెచ్చగొట్టే చర్యలకు దిగాయి. అయితే ఈ కుయుక్తులను భారత సైనికులు విజయవంతంగా అడ్డుకుని వాస్తవాధీన రేఖను యథాతథంగా ఉంచేలా చేయగలిగారు. దీన్ని ఆధారంగా చేసుకుని చైనా తమ సైనికులపై భారత సైన్యం హెచ్చరిక కాల్పులకు దిగిందని, దీంతో పరిస్థితిని స్థిరీకరించేందుకు చైనా సరిహద్దు సిబ్బంది ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. భారత సైన్యం చట్టవిరుద్ధంగా ఎల్ఐసిని దాటి ప్యాంగాంగ్ సరస్సు షెన్పావో పర్వతపు దక్షిణ ఒడ్డుకు ప్రవేశించిందని ఆరోపించారు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ విధుల్లో చైనా సిబ్బందిపైకి నిర్మోహమాటంగా కాల్పులకు దిగిందని, అందుకే ప్రతిఘటన చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇటువంటి ప్రమాదకర చర్యలను భారత్ వెంటనే ఆపాలని కోరుకుంటున్నామంటూ ఓ ప్రకటన సైతం చేశారు. అయితే ఈ అంశంపై భారత్ స్పందించలేదు. వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూ ఆ చర్చలను సాగదీస్తూ మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా పక్కా వ్యూహాన్ని రచించింది. అందులో భాగంగానే భారత్ను లదాఖ్ వద్ద ఫింగర్ టూకి పరిమితం చేసింది. తాను ఎప్పటిలాగే 2 అడుగులు ముందుకేసి 1 అడుగు వెనక్కి వెళ్లే నాటకం ఆడాలనుకుంది. ప్యాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ టూ వరకు ఆక్రమించేద్దామని సిద్ధమైంది. దానికి ఆగస్టు 29 అర్ధరాత్రి ముహూర్తం ఖరారు చేసింది. కరోనా కల్లోలం, ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్ తనను ఎదిరించే సాహసం చేయదని అంచనాకు వచ్చింది. బుర్ర నిండా ఇన్ని ఆలోచనలు పెట్టుకున్న డ్రాగన్ కు యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లతో భారత్ సన్నద్ధతను చూసి దిమ్మ తిరిగిపోయింది. కీలకమైన శిఖరాలపై మన సైన్యం ముందుగానే పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. డ్రాగన్ కుయుక్తులను పసిగట్టిన భారత సైన్యం 2 గంటల్లో కీలకమైన బ్లాక్ టాప్, హెల్మెట్, మగర్, గురుంగ్ శిఖరాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాకుండా చైనా తన భూభాగమంటూ చెబుతూ వస్తున్న రేజాంగ్ల ప్రాంతంలోనూ మోహరించింది. ఆగస్టు 29, ఆగస్టు 31 తేదీల్లో చైనా చొరబాటుకు పాల్పడి నియంత్రణ రేఖ హద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. దీంతో అధికారులు స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. వీలైనంత తొందరలో ఆపరేషన్ను ముగించాలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఎఫ్ 120 నిమిషాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేవలం 2 గంటల్లో బ్లాక్ టాప్, హెల్మెట్, మగర్, గురుంగ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ చైనా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ వెంటనే 2000కు పైగా భారత బలగాలు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంస క్షిపణులు, రాకెట్ లాంచర్లతో ఆయా శిఖరాలపై పాగా వేశాయి. ఇదేమీ తెలియని డ్రాగన్ ఆగస్టు 29 రాత్రి తన సైన్యాన్ని వ్యూహములకు పంపించింది. అక్కడ భారత సన్నద్ధతను చూసి తెల్లబోయింది. ఆగస్టు 31న కూడా ఇదే కుతంత్రంతో వచ్చిన డ్రాగన్ సైనికులు మన యుద్ధ ట్యాంకుల శ్రేణిని చూసి వెనక్కి తగ్గక తప్పలేదు. కీలక శిఖరాలపై భారత్కు చెందిన
T-90 యుద్ధ ట్యాంకులను చూసి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ట్యాంకులు వాటి పరిధిలో ఉంటాయని అంచనా వేసింది. కేవలం 22 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్న తమ ట్యాంకులతో భారత ట్యాంకులను ఏమీ చేయలేమని నిర్ధారించుకుని వెనకడుగు వేసింది. భారత్ ధీటైన జవాబుకు భయపడ్డ చైనా చర్చల పేరిట కాలయాపనకు దిగింది. మాస్కో పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీకి సన్నద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వే ఫెంగ్వి భేటీకి సిద్ధమంటూ చైనా ప్రతినిధులు భారత దౌత్యాధికారులకు సమాచారం అందించారు. అయితే తొలుత దీనిపై స్పందించని భారత్ సరిహద్దు వివాదాలకు దౌత్యపర పరిష్కారాలే సబబు అన్న అభిప్రాయంతో భేటీకి అంగీకరించింది. అదే సమయంలో భారత సైన్యం ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. తద్వారా చైనాపై ఒత్తిడి పెంచి చర్చల్లో భారత అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చుషుల్లో ఇరు దేశాలకు చెందిన కమాండర్ల స్థాయి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. 1962 యుద్ధం నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ ఎల్ఏసీ వద్ద ఆత్మరక్షణ ధోరణిని అవలంబించింది. దాంతో చైనా ఎప్పటికప్పుడు 2 అడుగులు ముందుకు 1 అడుగు వెనక్కి వ్యూహంతో కొన్ని వందల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు భారత్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుంది. 2017లో డోక్లాం ఉదంతం నుంచి భారత్ ప్రతిదాడి వ్యూహాన్ని అనుసరిస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. భారత్ చైనా ఉద్రిక్తతల మధ్య డ్రాగన్ దళాలు గత వారం 5 భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేసిన వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మరోసారి తన పైత్యాన్ని చాటుకుంది. భారత్ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా. తాము అరుణాచల్ ప్రదేశ్ను ఎప్పటికీ గుర్తించమని చెప్పింది. తాము ఈ ప్రాంతాన్ని చైనా సౌత్ టిబెట్ ప్రాంతంగానే గుర్తిస్తామని చెప్పుకొచ్చింది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న వేళ చైనా మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇన్నాళ్లు సైన్యంతో రెచ్చగొట్టిన డ్రాగన్ ఇప్పుడు మాటలతో ఆ పని చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 5 చైనా సైనికులు అపహరించారని వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వడానికి జావో అంగీకరించలేదు. ఇండియన్ ఆర్మీ ఈ విషయమై PLAకు సమాచారం ఇచ్చినట్లు తమ దగ్గర వివరాలేవీ లేవని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద 5 భారతీయులు అదృశ్యమయ్యారని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి భారత సైన్యం హాట్లైన్ ద్వారా సందేశం పంపిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం. అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని భారత్ చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగకం, ప్రసత్, రింగ్లింగ్, తనుబకీర్, ఎంగ్రుదిరి అనే 5 చైనా సైన్యం అపహరించింది. మరో 2 అక్కడి నుంచి తప్పించుకుని రావడంతో ఈ విషయం వెలుగు చూసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనలో మరో 2 చైనా ఆర్మీ నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ కు గురైన రోజు మొత్తం 7 సభ్యుల బృందం నాచోకి సమీపంలో ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. ఇందులో 2 సభ్యులు మాత్రమే తిరిగొచ్చారు. నాచోకి ఉత్తరాన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ పాట్రోల్ జోన్ సెరార్ 7 ప్రాంతాల్లో చైనా పీపుల్స్ ఆర్మీ తమను అడ్డగించినట్లు చెప్పారు. 5 కిడ్నాప్ చేయగా తాము పారిపోయి వచ్చినట్టు గ్రామస్తులతో తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దొందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తతలకు తెరలేపిన తరుణంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కిడ్నాప్ అయిన 5 ఆచూకీ కోసం తమ బృందాలను అప్రమత్తం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్తోనూ ఎప్పుడూ టచ్లో ఉంటున్నట్లు చెప్పారు. కిడ్నాప్ ఉదంతంపై చైనా PLAకి హాట్లైన్ మెసేజ్ కూడా పంపినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించినప్పటికీ అటువైపు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. 37 పసిఘాట్
పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విట్టర్లో కొన్ని నెలల ముందు ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతమైంది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలని ట్వీట్ చేయడంతో ఈ విషయం మొదట వెలుగులోకొచ్చింది. టగిన్ కమ్యూనిటీకి చెందిన 5గురిని అపహరించారని, జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్ తెలిపారు. నాచో గ్రామం మక్మోహన్ రేఖ వెంట ఉన్న చివరి పరిపాలన గ్రామం అని, ఇది జిల్లా ప్రధాన కార్యాలయం డపోరిజో నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. చైనా భారత సరిహద్దుల్లోని ఎగువ సుబన్సిరి జిల్లాలో ఈ యువకులు ఆర్మీ గైడ్లు పోర్టర్లకు విధులు నిర్వహిస్తున్నారని, వీరి కోసం సర్చింగ్ చేపట్టామని అన్నారు. మరోవైపు యువకుల మిస్సింగ్ పై ఆర్మీ అధికారులతోనూ చర్చించామని, చైనా అధికారులతో వాళ్లు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే కిడ్నాప్ కు గురైన యువకుల కుటుంబ సభ్యులు తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. చైనా సౌత్ టిబెట్లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని డ్రాగన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర అఖిలపక్ష స్టూడెంట్స్ యూనియన్ ఖండించింది. ఇకనైనా చైనా తమ వివాదాస్పద వైఖరికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదని హెచ్చరించారు. భారతీయులుగా ఉన్నందుకు తామెంతో గర్వపడుతున్నామని, ఎవరో విదేశీయులు తమను గుర్తించాల్సిన పని లేదని చైనాకు కౌంటర్ ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు మానుకుని కిడ్నాప్ చేసిన 5గురిని విడిచిపెట్టేలా పీఎల్ఏకి చైనా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ భారత్ చైనా సరిహద్దు చివరిలో ఉంది. సుమారు 1.4 మిలియన్ల జనాభా కలిగిన అరుణాచల్ ప్రదేశ్లో చాలా భాగం హిమాలయాలు, అడవి, ముఖ్యంగా పర్వతాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో 1962 యుద్ధం అనంతరం వాస్తవాధీన రేఖ ఏర్పాటైంది. అయితే అడవి, పర్వతాల మీద లైన్ నిర్ణయం కాకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ప్రమాదవశాత్తు ఎల్ఏసీని దాటే అవకాశాలున్నాయి. హిమాలయాల్లో 2100 మైళ్ల పొడవున సరిహద్దు ఉండడంతో ఖచ్చితమైన రేఖ అసాధ్యంగా మారింది. హిమాలయాలలో దేశాల తీవ్ర వివాదాస్పద సరిహద్దు సమీపంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 5గురిని అపహరించిందన్న ఆరోపణలపై భారత సైన్యం చైనాను అప్రమత్తం చేసిందని భారత అధికారులు తెలిపారు. భారత సైన్యం కూడా దీన్ని ధృవీకరించి ఓ వాట్సాప్ సందేశాన్ని కూడా పంపినట్లు వెల్లడించింది. గతంలోనూ పలువురు ఎల్ఏసీని దాటి వెళ్లడం, తిరిగి రావడం జరిగాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దఫా వాళ్లు పొరపాటున వెళ్లారో లేక కిడ్నాప్ కు గురయ్యారో తేలాల్సి ఉందని అంటున్నారు. ఈ కిడ్నాప్ సరిగ్గా రష్యాలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రష్యా రక్షణ మంత్రులతో సమావేశమైన సమయంలోనే జరిగినట్టు తెలుస్తోంది. లేహ్లో అమరుడైన టిబెటన్ కమాండో నిమాట్ ఇంజిన్కు ఈరోజు అంతిమ వీడ్కోలు పలికారు. చివరి వీడ్కోలుకు ప్రజలు సైతం వీధుల్లో బారులు తీరి వికాస్ రెజిమెంట్ జిందాబాద్ అంటూ నినదించారు. దీనికి బీజేపీ నేత రామ్ మాధవ్ హాజరై టిబెటన్ కమాండోల త్యాగానికి ఈ సంఘటన నిలువుటద్దమని పేర్కొన్నారు. ఎస్టాబ్లిష్మెంట్ 22 ఇప్పటిదాకా పెద్దగా వినిపించని పేరు. సరిహద్దుల్లో శత్రుదేశాల కదలికలపై, ప్రత్యేకించి చైనా కార్యకలాపాలపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగమిది. తాజాగా ఇది మరోసారి వార్తల్లోకెక్కింది. 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా భారత ఆర్మీ అత్యంత రహస్యంగా సృష్టించిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఉనికి మళ్లీ చర్చనీయాంశమవుతోంది. లడఖ్ వైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీర ప్రాంతం వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఈ ఫోర్స్ కు చెందిన జవాన్ వీరమరణం పొందడమే. టెన్జిన్ నైమా అనే ఓ జవాన్ ఈ పేలుడులో కన్నుమూశారు. మరో కమాండో తీవ్రంగా గాయపడ్డారు. ఎస్టాబ్లిష్మెంట్ 22 ఫోర్స్ లో పనిచేస్తోన్న ఆల్ టిబెటన్ కంపెనీలో అత్యధికులు టిబెటన్ శరణార్థులే ఉండటంతో ఆయన మృతి ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లడఖ్ సరిహద్దుని వాస్తవాధీన రేఖ టిబెట్తో పంచుకుంటోంది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన టిబెటన్లకు సరిహద్దులపై పూర్తి అవగాహన ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని
టిబెట్ శరణార్థులు మాత్రమే ఉండేలా ప్రత్యేకంగా స్పెషల్ ఫ్రాంటియర్స్ ఫోర్స్ ను భారత్ ఏర్పాటు చేసింది. ఈ ఫోర్స్ నేరుగా ప్రధాని కార్యాలయానికి, కేబినెట్ సెక్రటేరియట్ కి అనుసంధానమై ఉంటుంది. ఫోర్స్ లోని సభ్యులకు ఎత్తైన శిఖరాల్ని అవలీలగా అధిరోహించేలా ప్రత్యేక శిక్షణిస్తారు. సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల కదలికలపై అనుక్షణం నిఘా ఉంచడం దీని ప్రత్యేకత. తమ దృష్టికొచ్చిన అంశాలను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ కు అందజేస్తుంది. ఈ సమాచారానికి అనుగుణంగా కేంద్రం తన వ్యూహాలను రూపొందించుకుంటుంది. ఇది భారత ఆర్మీలో భాగం కాదన్న విషయం తాజాగా జరిగిన ఘటనతో బహిర్గతమైంది. చుజుల్ సెక్టార్లో ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం ఒడ్డు ప్రాంతాన్ని చైనీయులు చుట్టుముట్టినప్పుడు భారత సైన్యం పెద్ద ఆపరేషన్ ప్రారంభించిన సమయంలోనే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. లడఖ్ రీజియన్ పరిధిలోని చోగ్లామర్స్ గ్రామంలో కొనసాగుతోన్న టిబెటన్ రెఫ్యూజీ శిబిరంలో టెన్జిన్ నైమా పార్థివ దేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి టిబెట్, భారత జాతీయ పతాకాలను కప్పి నివాళి అర్పించారు. నైమా టెన్జిన్ టిబెటన్ మన జీవితాల్ని కాపాడే క్రమంలో తన ప్రాణాల్ని అర్పించారని, ఇండో టిబెటన్ సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించడం ద్వారా అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందని రామ్మాధవ్ అన్నారు. 53 సంవత్సరాల టెన్జిన్ నైమా 33 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్మెంట్ 22లో పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ప్యాంగాంగ్ సో తూర్పు ఒడ్డున భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనా పీపుల్స్ ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాలను ఎస్ఎఫ్ఎస్ బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. దేప్సాంగ్ మైదాన ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెకనైజ్డ్ బ్రిగేడ్ ను మోహరించగా భారత్ కూడా అందుకు ధీటుగా ప్రత్యేక సాయుధ దళాన్ని మోహరించింది. చెమార్ ప్రాంతంలో మరో బృందాన్ని రంగంలోకి దింపడం ద్వారా భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోవడానికి అనుమతించేది లేదని భారత్ చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పుడు దిమిచోక్, చుమార్ ప్రాంతాలపై భారత్ ఆధిపత్యం సాధించగలిగింది. దీంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ సామాగ్రి రవాణాకు కీలకమైన లాషా కష్గర్ హైవేపై మన సైనికుల నిఘా పెట్టి ఉంచడానికి వీలు కలిగింది. పిఎల్ఏ దళాలు గనుక మరోసారి ఏదైనా దూకుడు ప్రదర్శించినట్లయితే దెబ్బకు దెబ్బతీసి తీరుతామని టుజాల్ ప్రాంతంలో మన బలగాల మోహరింపు ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయిందని ఓ మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడానికి భారత్ కారణమని పిఎల్ఏ ఆరోపిస్తున్నప్పటికీ సరిహద్దు వివాదాన్ని దౌత్యపరంగా లేదా యథాతథ స్థితిని నెలకొల్పడం ద్వారా పరిష్కరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదన్నది గమనించాల్సిన అంశంగా భారత్ పేర్కొంది. భారతదేశంపై చైనా ఎన్ని కుట్రలు చేసినా భారత్ మాత్రం మానవత్వం చాటడంలో ముందుంటోంది. తాజాగా సిక్కింలోని 17,500 అడుగుల ఎత్తులో 3 చైనా వాసులు దారి తప్పడంతో వారికి అండగా నిలిచింది భారత సైన్యం. వారికి వైద్య సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడారు. ఇండియన్ ఆర్మీ అందించిన వివరాల ప్రకారం దారి తప్పిన చైనీయులకు సైనికులు ఆక్సిజన్తో పాటు ఆహారం, వేడి దుస్తులు అందించి వారిని చైనా సైన్యానికి అప్పగించారు. భారత్, చైనా దేశాలు తమ సరిహద్దు సమస్య పరిష్కారానికి దౌత్యపరంగా, సైనికపరంగా చర్చలు జరుగుతున్నప్పటికీ మరోసారి చైనా దూకుడు ప్రదర్శించడానికి గాని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి గాని భారత సైన్యం సిద్ధపడుతోంది. దీనికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడు ఆర్మీ ప్రధాన కార్యాలయం కాకుండా క్షేత్రస్థాయిలోనే తీసుకోవడం జరుగుతుండడం గమనార్హం. ఈ వివాదం వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవని, 3,488 కిలోమీటర్లున్న వాస్తవాధీన రేఖ పొడవునా ఏడాదంతా బలగాలను మోహరించడం సాధ్యం కాదని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. చైనా దూకుడు ప్రదర్శిస్తే సమాధానం చెబుతామని భారత్ స్పష్టం చేస్తోందన్నందున ఈ అంశంపై ఇరు దేశాలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని పలు అంతర్జాతీయ నేతలు చెబుతున్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఘర్షణకు దారితీయకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత ఉందని చైనా సన్నాయి నొక్కులు నొక్కుతుంది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓవైపు సంప్రదింపులు జరుగుతున్నా డ్రాగన్ తోక జాడిస్తూనే ఉంది.
చైనా సైన్యం హద్దుమీరితే బుద్ధి చెప్పేందుకు భారీ ఎత్తున దళాలు ట్యాంకర్తో భారత్ సన్నద్ధమైంది. ఇరు పక్షాలు LAC వద్ద పెద్ద సంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బోర్డర్లో టెన్షన్ పెరుగుతుండటంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఇండో చైనా, భారత్ నేపాల్, భారత్ భూటాన్ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలకు సూచించింది. ఇది వాటి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching iNews.